నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సింగపూర్లో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన. వరల్డ్ సిటీ సమ్మిట్లో పాల్గొని కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్ అంశంపై చంద్రబాబు ప్రసంగం. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో ఏపీ పోలీస్ ముందంజలో ఉందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని వెల్లడి. వచ్చే నెల 5న భోగాపురం విమానాశ్రయం ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ప్రధాని పర్యటన వివరాలు, భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభ వివరాలు వెల్లడించిన విశాఖ ఎంపీ శ్రీభరత్. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై హోంమంత్రి అనిత వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి. అధికార గర్వంతో ప్రతిపక్షాన్ని అనిత హద్దులు దాటి విమర్శిస్తున్నారని ధ్వజం. సింగపూర్లో జరుగుతున్న వరల్డ్ సిటీ సమ్మిట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. అమరావతిని సందర్శించి ఇక్కడ అవకాశాలను వినియోగించుకోవాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. 25 ఏళ్ల క్రితం తాను ఐటీ గురించి మాట్లాడానని, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వల్లే నేడు తెలుగు వాళ్ల తలసరి ఆదాయంలో ముందంజలో ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఏఐ యుగం వచ్చిందని, తమది పీపుల్ ఫస్ట్ విధానమని స్పష్టం చేశారు. అమరావతిని ఈక్విటీ, నేచర్, ఆపర్చునిటీ, లివబుల్ సిటీగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. కృష్ణానది, రింగ్ రోడ్లు, ఐకానిక్ బ్రిడ్జిలతో రాజధాని అద్భుతంగా రూపుదిద్దుకుంటుందని, స్పోర్ట్స్, ఫైనాన్షియల్, నాలెడ్జ్, హెల్త్ వంటి ప్రత్యేక కాన్సెప్టులను తీసుకువస్తున్నామని చెప్పారు. 25 years back, I used to talk about IT. Now, AI has matured. How it is going to transform further if you can analyze. I visualized future is for IT. Then I promoted IT as a policy maker that has given tremendous advantage. I can say proudly, first mover advantage on technology, India took advantage. In India, as a policy maker, I took advantage. Now within 25 years' time, all over the world, I can say proudly one more thing, highest per capita income earners are Indians. Among Indians, my state, my province people are the number one, around 35% of Indian origin. That is the strength of technology. Today, if you see here, రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ సందర్భంగా అమరావతిలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఏపీలో క్రైమ్ రేట్ 14.1% తగ్గిందని, మొత్తం 34,041 కేసులు తగ్గాయని వెల్లడించారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ టెక్నాలజీతో కూడిన పోలీసింగ్ వల్లే నేరాలు తగ్గుముఖం పట్టాయని, 1,00,000 సీసీ కెమెరాల టార్గెట్లో ఇప్పటికే 70% పూర్తి చేశామని చెప్పారు. గత ప్రభుత్వంలోని దిశా చట్టం అమలుకు నోచుకోలేదని విమర్శించారు. మహిళల రక్షణ కోసం ఐజీ స్థాయి అధికారితో శక్తి యాప్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ యాప్ను 1,50,00,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారని, ఇప్పటి వరకు తప్పిపోయిన 8,356 మందిని గుర్తించి ఇళ్లకు పంపామని తెలిపారు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. ఆ రాష్ట్రం తాలూకా లా అండ్ ఆర్డర్ ని బేస్ చేసుకుని ఉంటుందన్న సంగతి తెలిసిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టి అనేకమైన ప్రక్షాళన చేసి ఈ రోజుకి కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత పక్కాగా ఉన్నామనేది చెప్పడానికి నిదర్శనం ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమలే ఒక నిదర్శనంగా మనం అందరూ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పెట్టుబడిదారుడికి ఇక్కడికి రావాలి, ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఒక నమ్మకం కలగాలి. ఒక పరిశ్రమ ఇక్కడ తీసుకొచ్చుకొని అతను ఆ పరిశ్రమ నడిపించాలంటే ఒక నమ్మకం కలగాలి. అదేవిధంగా మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకోవాలి అన్నా కూడా ఒక భరోసా ఉండాలి. వీటన్నిటికీ కూడా ప్రధాన బేస్ ఏదంటే పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా వ్యవహార శైలి, అట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్. లాస్ట్ 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి 24 వరకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎలా అయిపోయిందంటే ఏదో ప్రతిపక్షాలు ఇళ్ల దగ్గర కాపలా కాయడానికో
లేకపోతే ఎక్స్ సీఎం వెళ్ళేటప్పుడు పరదాలు కట్టడానికి పరదాలు పట్టుకుని నుంచోడానికో, లేకపోతే అక్రమ అరెస్టులు చేయటానికో, లేకపోతే వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి తప్పించి వాళ్ళకి స్వయంగా వాళ్ళ చిత్తశుద్ధితో వాళ్ళు వేసుకున్న కాకి చొక్కాకి గౌరవం ఇచ్చేటట్టు పనిచేసే పరిస్థితి కనిపించలేదు. కానీ మేము ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి విధ్వంస పాలనకి చరమగీతం పాడాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి న్యాయం చేయాలి. వచ్చే నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని విశాఖ లోక్సభ సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖలో గూగుల్ సంస్థ భవనాల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఉన్నాయని చెప్పారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ శ్రీభరత్ మాట్లాడారు. డేటా సెంటర్ల వల్ల ఎలాంటి నీటి, విద్యుత్ కొరత ఉండదన్నారు. డేటా సెంటర్లకు 15 MLD కంటే ఎక్కువ నీరు అవసరం ఉండదని తెలిపారు. ఈ డేటా సెంటర్ల వల్ల జీడీపీ రేటు బాగా పెరుగుతుందని, ఉత్తరాంధ్ర అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పారు. విశాఖ నగరం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో పైలట్ ప్రాజెక్టుగా బీచ్ స్నాక్స్ విశాఖ, బాపట్ల పోర్టుల్లో ప్రారంభిస్తున్నట్లు శ్రీభరత్ చెప్పారు. బీచ్ రోడ్ కారిడార్ ద్వారా భోగాపురం విమానాశ్రయానికి అతి త్వరగా చేరుకోవచ్చునని తెలియజేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. సో ఇక్కడ ఈ డేటా సెంటర్ దగ్గరికి వచ్చేసరికి నేను గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలామంది ఎన్వైరన్మెంటలిస్టులు కొత్తగా కనపడుతున్నారు. సో వ్యాలిడ్ కన్సర్న్స్ కొందరిలో ఉన్నాయి, కానీ ఆ వెళ్ళే డైరెక్షన్ చూస్తుంటే నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది అండ్ కొంత కోపంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అనొచ్చు మాకు ఎయిర్పోర్ట్ వద్దు, ఎందుకంటే ఫ్లైట్లు వాడితే చాలా ఫ్యూల్ కన్జ్యూమ్ అవుతుంది, పర్యావరణ డ్యామేజ్ అవుతుంది, సో ఎయిర్పోర్ట్ వద్దు. దాని తర్వాత చాలామంది మాకు పోర్ట్ వద్దు, ఎందుకంటే పోర్ట్ ఉంటే షిప్లు వస్తాయి, షిప్లో పొల్యూషన్ ఉంటుంది, దానివల్ల పాడవుతుంది అని. ఈ ఆలోచనతో మనం వెళ్ళామనుకోండి, మనము 10,000 సంవత్సరాల క్రితం లేకపోతే 1000 సంవత్సరాల క్రితం జస్ట్ మనం అడవుల్లో ఎట్లా ఉండేవాళ్ళం అట్లా ఉండాల్సి వస్తుంది. సో అందుకే నేను కోరేది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఎన్వైరన్మెంట్, పర్యావరణం గురించి కేర్ చేసేవాళ్ళు మనం రెస్పాన్సిబుల్గా ఏదన్నా పెట్టాలి. ఇర్రెస్పాన్సిబుల్గా జరిగితే ప్రజలకి జరిగే హాని గురించి భయపడవచ్చు. దాని గురించి మీరు తప్పకుండా ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించవచ్చు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే అధికార టీడీపీ కూటమి తన మై టీడీపీ యాప్ ద్వారా ఓటర్ల రహస్య సమాచారాన్ని, డేటాను చోరీ చేసిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాలపై పార్టీ ప్రతినిధుల బృందంతో కలిసి ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. యాప్ ద్వారా ఓటర్ల రాజకీయ మొగ్గు, కులం వంటి వ్యక్తిగత వివరాలను సేకరిస్తూ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, ప్రత్యర్థుల ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. టీడీపీ BLOల వద్ద కలర్ ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాలు ఉంటున్నాయని, నిబంధనల ప్రకారం తమకు కూడా అలాంటి అవకాశమే ఇవ్వాలని సీఈఓను కోరారు. అలాగే ఓట్ల నమోదు, మ్యాపింగ్ వివరాలన్నింటినీ ఆన్లైన్లో ఉంచాలని, దరఖాస్తుల స్వీకరణకు రసీదులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సచివాలయం వెలుపల మీడియాతో మాట్లాడకుండా పోలీసులు ఆంక్షలు విధించడంపై ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తదితరులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఎన్నికల కమిషన్ గారిని కలిసాం. ఎన్నికల కమిషన్ గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రజల గొంతుకుని, ప్రజల అభిప్రాయాల్ని ఎన్నికల కమిషన్ గారికి చెప్పి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాలని మేము ప్రయత్నం చేస్తా ఉంటే ఫస్ట్ ఇక్కడ మాట్లాడమన్నారు. సరే అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పక్క మాట్లాడాలన్నారు. ఆ పక్క అయినా పర్లేదు, మేము వివాదం కోసం రాలా, మేము ప్రజల గొంతుని, కమిషనర్ గారు చెప్పినటువంటి అంశాలని ప్రజలకి చెప్పడానికే మేము వచ్చామనే భావంతో అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తా ఉంటే అక్కడ లేదన్నారు. ఎక్కడో మరలా 3rd ఫ్లోర్ లో మీడియా సమావేశం మందిరం ఉంది, అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడ్డాం. అక్కడ లేదంటారు. అంటే అసలు ఎటుపోతుంది ఈ ప్రభుత్వం? ఏ దిశగా పరిపాలన చేయాలని ఆలోచన చేస్తున్నారని అడుగుతా ఉన్నా. మేము శాసనమండలి సభ్యులుగా మేము వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని శాసనమండలి సభ్యులుగా మాకు గొంతెత్తి మాట్లాడటానికి కూడా, ఈ సెక్రటరీ పరిసరాల్లో మాట్లాడటానికి మాకు అవకాశం లేదా? మేమేదో రాజకీయపరమైనటువంటి అంశాలతో మాట్లాడాలని కాదు,
ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు సరజరుగుతున్నటువంటి తీరుతెన్నులపైన ఇవాళ కమిషనర్ గారు చెప్పినటువంటి అంశాలనే మీడియాతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ అడుగడుగునా కూడా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నీటిపారుదల సలహా మండలి 33వ సమావేశం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దెన్కర్ పున్కర్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంశధారలో నీరు లేనందువల్ల వర్షం పడితే తప్ప నీరు రాదని స్పష్టం చేశారు. ఎల్ఎంసీ నుండి మొదట వదలాలని, వర్షం నీరు వస్తే 500 క్యూసెక్కుల కంటే ఎక్కువ వస్తే నీరు వదలాలన్నారు. మొదట పలాస, నర్సన్నపేట, టెక్కలి ముందుగా శివారు ప్రాంతాలకు నీరు వదలాలన్నారు. వంశధార ఎస్సీ వంశధార పనులు పురోగతిలో ఉన్న పనుల గురించి వివరించారు. నీరు విపరీతంగా రావడం, సముద్రంలో కలవడం జరుగుతుంది తప్ప ఈ జిల్లాలో ప్రతి ఎకరాకి నీరిచ్చే పరిస్థితి లేదు. అదృష్టం ఏమిటంటే 2014-19లో ఈ జిల్లాకి జరుగుతున్నటువంటి నష్టాన్ని పూడ్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలని ఈ జిల్లాకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇటు వంశధార కానీ, తోటపల్లికి కానీ, మడ్డు వలసకు కానీ, అటు మహేంద్ర తనయ్కి కానీ అపారమైనటువంటి నిధులిచ్చి శరవేగంతో ప్రాజెక్టులన్నీ కూడా పరుగులెత్తించారు. దురదృష్టం 2019లో కార్యక్రమాల్ని కొనసాగించాలి, పూర్తి చేయాలి. ఇవి ప్రజలకి, రైతులకి అవసరమైనటువంటి ప్రాజెక్టులు. దురదృష్టం ఏమిటంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి నీటి పారుదల రంగానికి 2019 నుంచి 24 వరకు తాళాలు వేసేశారు. కొత్తగా ప్రాజెక్టులు లేవు, ఉన్న ప్రాజెక్టులకి మెయింటైన్ చేయలేదు. శివారు ప్రాంతాల కాలువల్లో తట్టిడి మట్టి కూడా తీయక 5 సంవత్సరాలు ఈ జిల్లా ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో నేను చెప్పవలసిన అవసరం లేదు. మీరు సాక్షులు, జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయం. మళ్ళీ 2024లో ప్రజల ఆశీర్వాదంతో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరమే ఒక ప్రాంతాలు శివర రైతులు నీటి చుక్కను చూడలేదు. కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో చివరి ప్రాంతాలకు కూడా నీరు ఇవ్వాలని అధికారంలోకి వచ్చినటువంటి 3 మాసాల్లోనే ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చి కాలువలన్నీ కూడా సిల్ట్ తీయించి గత 2 సంవత్సరాలు థాయిలాండ్కి కూడా నీరిచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ఎమ్మెల్యేలు రెడ్ బుక్ చేతిలో పెట్టుకుని ఇసుక, మద్యం అక్రమాలకు పాల్పడుతున్నారని, చికెన్పై కూడా ట్యాక్సులు వేసే దుస్థితికి తెచ్చారని మండిపడ్డారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైఎస్ఆర్సీపీ నేత ఈడుపుగంటి శ్రీనివాసరావు ఇంటిపై దాడి చేస్తే పోలీసులు బాధితులపైన కేసులు పెట్టడం దారుణమన్నారు. 94 కేసులున్న చింతమనేనిపై చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని, పోలీసులు రౌడీల్లా మారుతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరును ఆయన తప్పుపట్టారు. ఏపీలో దారుణాలు జరుగుతుంటే పవన్ ఢిల్లీలో మీటింగులు పెట్టడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఓడిపోయిన పవన్ మళ్లీ జాతీయ రాజకీయాలు అనడం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీని పూర్తిగా టీడీపీకి త్యాగం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పోలీసు అధికారుల్ని వాళ్లే పోస్టింగ్లు ఎంచుకుంటారు. వారి సహాయంతో దారుణమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. పంచాయతీలు చేసి డబ్బులు సంపాదిస్తారు, భూములుగా చేస్తారు, అక్రమ వ్యాపారాలు చేస్తారు. మద్యం, మైనింగు, ఇసుక, మట్టి ఏదైనా సరే అసలు రూపాయి మిగిలిద్ది అంటే ఎవడో చేయడానికి వీలేదు. ఎమ్మెల్యే గారైనా చేయాలి, ఎంపీ గారైనా చేయాలి, లేదా వారి యొక్క బినామీలైనా చేయాలి. కొట్టుకు తినేటటువంటి కార్యక్రమం. ఇంత భయంకరమైనటువంటి పరిపాలన భారతదేశంలో లేదు,
ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేసినప్పుడు కూడా ఇంత దారుణంగా లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. హద్దులు మీరి ఇవాళ ప్రవర్తన చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు. చాలా దారుణంగా చేస్తున్నారు. వారిని ఎవరన్నా విమర్శించామనుకోండి ఊరుకోరు, కేసులు పెడతారు, పోలీస్ స్టేషన్కి పిలిపిస్తారు, జైల్లో పెట్టిస్తారు, బెయిల్ రాకోకుండా చేస్తారు. అంటే బెదిరించేటటువంటి ధోరణి. మమ్మల్ని ఎవరు విమర్శించడానికి వీల్లేదు, మేము చేస్తున్నటువంటి అన్యాయాన్ని అక్రమాలని బయటకు రానివ్వడానికి వీల్లేదు అనేటువంటి భావనతో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, తెలుగుదేశం నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఈ దౌర్జన్యకాండకు అంతు లేకోకుండా పోయింది. ఏమిట్రా ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది అని కామన్ మ్యాన్ అనుకునే దశకు వెళ్ళిపోయింది. నిన్నే మనం చూసాం. సరే, ఇట్లాంటి సంఘటనలు కోకొల్లగా జరుగుతున్నాయి. నిన్నైతే ఒక విచిత్రమైన భయంకరమైన సంఘటన. దళితురాలైన హోంమంత్రి బంగళపూడి అనితపై వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటని మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దీన్ని మహిళలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. మహిళల ఆత్మగౌరవం, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం, వారిపై దాడుల్ని ప్రోత్సహించడం, అవమానించడం వైసీపీ నాయకులకు ముందు నుంచి అలవాటేనని దుయ్యబట్టారు. ఇదే గొడ్డల పార్టీ ఎజెండా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్నాథ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల వ్యక్తిత్వాన్ని, రూపాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడడం రాజకీయ విమర్శ కాదు అని వారిని అవమానించడమే అన్నారు. ఎత్ర నారేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో, ఎక్కడ మహిళలు పూజింపబడతారు, అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారనేది మన పురాణాలు చెప్తాయి. ఎక్కడ మహిళలని అగౌరవపరుస్తారో, ఎక్కడ మహిళల్ని అన్యాయంగా చూస్తారో అక్కడ వినాశనాలు, నష్టాలు జరుగుతాయనేసి కూడా పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గొడ్డలి పార్టీ నాయకులకి వినాశకాలం ఇంకా పూర్తి కాలేదు. దానికి ఉదాహరణ నిన్న ఒక కోడిగుడ్డు అమర్నాథ్ అనే వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు చూస్తే సమాజానికి అర్థమైంది. వీళ్ళ యొక్క మాటలు చూస్తే వైసీపీకి ఆంధ్రప్రదేశ్లో ఒక్క అంగుళం కూడా స్థలం కూడా ప్రజలు ఉండనివ్వరు రాబోయే రోజుల్లో. ఒక దళిత హోంమంత్రిని పట్టుకొని అంత అసభ్యకరంగా ఈ కోడిగుడ్డు అమర్నాథ్ మాట్లాడినటువంటి మాటలు ఏ మహిళ కూడా క్షమించదు. ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని ఖండిస్తుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 15వ అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం జరిగింది. నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో గృహ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు ఎన్ కనకారావు మాట్లాడారు. గృహ కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు గృహ కార్మికులకు వేతనాలు చెల్లింపును చట్టబద్ధత చేయాలన్నారు. అరాకొరా జీతాలతో గృహ కార్మికులు పనిచేస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని వాపోయారు. గృహ యజమానులు వారి శ్రమను దోచుకుంటూ తక్కువ జీతాలు ఇస్తున్నారని తెలిపారు. గృహ కార్మికుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి తాము దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నామని కనకరావు తెలిపారు. గృహ కార్మికుల కష్టానికి తగ్గట్టుగా వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. ప్రెసిడెంట్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఆఫ్ ఇండియా ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ప్రపంచ గృహ కార్మిక దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు డొమెస్టిక్ వర్కర్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్న దినం ఈరోజు. ఎందుకంటే ILO కన్వెన్షన్ C-189 2011లో అప్రూవల్ అయింది. ఇంక్లూడింగ్ ఇండియా ఆల్సో అగ్రీడ్ ఫర్ దట్. బట్ ఆఫ్టర్ దట్ అయిన తర్వాత ఈరోజు వరకు కూడా కేవలం 40 దేశాలే ILO కన్వెన్షన్ C-189కి సంబంధించి రాటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో 60 దేశాలు ఆల్మోస్ట్ వాళ్ళు తాలూకా ఉన్న ఎగ్జిస్టింగ్ చట్టాలను మార్చి మన డొమెస్టిక్ వర్కర్స్కి పరంగా అనేక చట్టాలు చేయడం జరిగింది. చాలా అన్ఫార్చునేట్లీ భారతదేశానికి వస్తే ఈరోజు వరకు కూడా 15 సంవత్సరాలు అయినా కూడా అనేక పోరాటాలు
ఢిల్లీ లెవెల్లో మనం చేయటం జరిగింది. మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రైపార్టైట్ బాడీలో మేమందరూ కూడా మాట్లాడాము. అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో ఈ డొమెస్టిక్ వర్కర్స్ అందరూ కూడా పోరాటాలు ఈ రోజు వరకు కూడా చేస్తున్నారు. కానీ మరి దురదృష్టం ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ చేయకపోవటం మూలంగా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళటం. లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు దెన్ జస్టిస్ సూర్యకాంత్ ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఇమీడియట్గా వీళ్ళ కోసం ఒక కాంప్రహెన్సివ్ లెజిస్లేషను, మినిమం వేజెస్ వీళ్ళందరినీ చూడాలన్నీ కూడా వీళ్ళు రిప్రజెంట్ చేసిన ఇష్యూస్ అని చెప్పడం జరిగింది. జగన్ సర్కార్ పాలనలో ఎందరో బీసీలు అనేక ఇబ్బందులను చవిచూశారని, పలువురు మృత్యువాత పడ్డారని విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ తెలిపారు. టీడీపీ బీసీ సెల్ నాయకుడు కొణతాల వెంకట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉప్పల అమర్నాథ్ 3వ వర్ధంతి కార్యక్రమం దుర్గాలమ్మ గుడి జంక్షన్ వద్ద జరిగింది. అమర్నాథ్ చిత్రపటానికి సీతంరాజు సుధాకర్, కొణతాల వెంకట శ్రీనివాస్, పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్, కొణతాల వెంకట శ్రీనివాసులు వైసీపీ పాలనలో బీసీలపై విపరీతంగా దాడులు జరిగాయన్నారు. 15 సంవత్సరాల బాలుడైన అమర్నాథ్పై పెట్రోల్ పోసి నిప్పు అంటించి అతి కిరాతకంగా హతమార్చారని వాపోయారు. వైసీపీ నేతలు, పాలకులు బీసీలకు తీరని అన్యాయం చేశారన్నారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందన్నారు. బీసీలకు రాజ్యాధికారం దగ్గర చేసి పార్టీ టీడీపీ అని సీతంరాజు సుధాకర్, కొణతాల వెంకట శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు అధ్యక్షులు బచ్చా రామరెడ్డి, 31వ అధ్యక్షులు బి నవీన్, సీనియర్ టీడీపీ నాయకులు సీఎం రమణ, మధుసూదన్, మున్నం బాలాజీ, కందిపిల్లి వరలక్ష్మి, ఎస్సీ సెల్ అధ్యక్షులు చిన్ని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2023 జూన్ 16వ తారీఖున బాపట్ల జిల్లాలో జరిగిన అమానవీయ సంఘటన అత్యంత క్రూరంగా, కిరాతకంగా ఒక బాలుడిని, 15 సంవత్సరాల బాలుడిని, అమర్నాథ్ గౌడ్ అనే బాలుడిని వారి తాలూకా సోదరికి ఇబ్బంది పెడుతున్నారనే ఉద్దేశంతో హెచ్చరించే నేపథ్యంలో వారు వెళ్ళిన సందర్భంలో కొంతమంది మూకలు, ఇద్దరు వైసీపీకి చెందిన ఇద్దరు మూకలు వారి మీద అత్యంత కిరాతకంగా పెట్రోల్ పోసి వారికి నిప్పండించడం జరిగింది. దాని ద్వారా ఆయన కొట్టుమిట్టాడుతూ ప్రాణాలతో మరణించడం జరిగింది. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి తదుపరి చర్యలు గవర్నమెంట్ వారు ఆల్రెడీ చేపట్టారు. ఇది ఒక హెచ్చరికగా వీరి తాలూకా ప్రతిసారి గుర్తు చేస్తూ సమాజానికి ఇలాంటి అసాంఘిక శక్తుల వల్ల ఎంత ప్రమాదం పొంచి ఉందో అని తెలిపే నిమిత్తం ప్రతి సంవత్సరం కూడా అమర్నాథ్ గౌడ్కి నివాళులు అర్పించడం జరుగుతుంది. తద్వారా అయినా కనీసం బుద్ధి వచ్చి వారు ఎవరూ కూడా ఇలాంటి చర్యలకు ఉపక్రమించకుండా ఉంటారని ఆశిస్తూ, బీసీలు పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా బీసీలకు రాజ్యాధికారం అనేది దక్కింది. ఈ అబ్బాయి గౌడ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి ఆ రోజు అంత అన్యాయం జరిగింది, ఎవరు కూడా ముందుకు రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు 3 సంవత్సరాలు అయినప్పుడు కూడా అటువంటి దుర్ఘటనలు ఎవరు మర్చిపోకుండా, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయడం కోసం ఈరోజు పార్టీ పిలుపు మేరకు, సుధాకర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరుగుతుంది. రాష్ట్ర హోంమంత్రి బంగలపూడి అనిత అధికార మదంతో హద్దులు దాటి మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి మండిపడ్డారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన హోంమంత్రి తన బాధ్యతలను పూర్తిగా విస్మరించి ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మద్దిలపాలెంలో వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఏకవచనంతో సంబోధిస్తూ వాడు వీడు అంటూ మాట్లాడడం అనిత అహంకారానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో రోజురోజుకి మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్నా వాటిని అరికట్టడంలో అనిత విఫలమయ్యారన్నారు. తన వైఫల్యాలను కప్పిపుంచుకోవడానికి తమపై విమర్శల దాడికి దిగుతున్నారని ఆరోపించారు. అందరినీ తప్పుగా మాట్లాడి మా పార్టీ నాయకుడు జగన్ను వాడు వీడు అని సంబోధించి మాజీ మంత్రులను కూడా అదే విధంగా అవమానించడం అనితకు తగదని నాగమల్లేశ్వరి పేర్కొన్నారు. భారతీ విజయమ్మని సైతం గౌరవం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. అలాంటి వ్యాఖ్యలకు మా పార్టీ నుంచి కౌంటర్ వస్తే మాత్రం నిస్సిగ్గుగా దళిత కార్డు వాడుతున్నారని నాగమల్లేశ్వరి విమర్శించారు. నేను చెప్తాను, ఒకవేళ వినిపించకపోతే యూట్యూబ్లో కూడా హల్చల్ చేస్తున్నాయి వీడియోలన్నీ. పేర్లు ఎందుకులే కానీ మొన్న ఎవడో మాట్లాడాడు అంటే, ఒక మాజీ మంత్రిని 6 శాఖలకి మంత్రి చేసినటువంటి వ్యక్తిని వాడు వీడు అని సంబోధించి మాట్లాడుతున్నారు అని అంటే, అధికార మతం నెత్తికెక్కి అనిత గారు
ఏది పడితే అది మాట్లాడతాను అంటే కుదిరే ప్రసక్తే లేదు. ఇవాళ మీడియా మిత్రులనే అడుగుతున్నాను, మిమ్మల్ని కూడా అంటది, మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అదేంటిలే అబ్బా, మరి ఆవిడ ఎంత టీచర్ చదివిందో నాకు అర్థం కావట్లేదు. కానీ మా నాయకుడిని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు పులివెందుల ఎమ్మెల్యే నంగనాచోడు అంటే ఒక ఎక్స్ సీఎంని ఏం మాట్లాడాలో కూడా నీకు తెలియట్లేదు, ఒక ఎక్స్ మంత్రిని ఏం మాట్లాడాలో కూడా నీకు అర్థం కావటం లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదని అంటారు. ఎందుకు ఈ పెద్దలు సామెత చెప్పారు అని అంటే, నీ నోరు మంచిగా ఉంటే ఎవరైనా కూడా ఏమంటారు. అసలు అమర్ గారు ఎప్పుడు ఏ మహిళని కోసం తక్కువ చేసేటువంటి వ్యక్తి కాదు. ఉత్తరాంధ్రలో అన్ని పార్టీ నాయకులకి తెలుసు ఆయన ఏంటిది, ఆయన ఫ్యామిలీ చరిత్ర ఏంటిది, ఆయన మనస్తత్వం ఏంటిది, ఆయన ఎలాంటి వ్యక్తి, ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, చిన్న వయసులోనే అన్ని పదవులు చేసినటువంటి వ్యక్తి, చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి, చిన్న వయసులోనే మంత్రి అయినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మాట్లాడే అవకాశం ఎవరిచ్చారంటే నువ్వే ఇచ్చావు. ఇవాళ మాట్లాడేసిందంతా మాట్లాడేసి దళిత కార్డు వాడేస్తున్నావు. రాజ్యాంగంలో ఉందా అక్క అనితక్క? నోటికొచ్చినట్టు అక్కడ ఎట్లా పడితే అట్లా మాట్లాడేసి వాడు వీడు అంటావు. మరి నువ్వు గతంలో టీచర్ పదవి చేసినప్పుడు కూడా ఏమన్నా చెప్పుతో కొట్టావంట. నువ్వు చెప్పుతో కొట్టేసి పచ్చి బూతులు మాట్లాడేసి అన్ని మాటలు అనేసి దళిత కార్డు వాడతానంటే ఎట్లయితుంది? ఆరోగ్యకరమైన జీవనానికి యోగాసనాలు అత్యంత ఆవశ్యకమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. పర్యాటక ప్రాంతమైన డచ్ భవనం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షం పడినప్పటికీ ఏర్పాట్లు చేసిన వారికి స్ఫూర్తిగా నా ప్రత్యేక కృతజ్ఞతలని, ఇంత వర్షంలో కూడా యోగా కోసం ఈ వేదికను మైదానాన్ని సిద్ధం చేశారన్నారు. నేటి కాలంలో మారుతున్న జీవనశైలి ఒత్తిడి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. వీటన్నిటికీ సహజ సిద్ధమైన శాశ్వతమైన పరిష్కారం యోగా అన్నారు. ప్రాచీన భారతదేశం ప్రపంచానికి అందించిన అద్భుతమైన వరం యోగాసనాలని, క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. మన ఆరోగ్యం బాగుంటేనే మన బాడీ, మైండ్, జీవన విధానం అంతా చాలా యాక్టివ్గా ఉంటాయన్నారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశం జరిగింది. నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన సమావేశాలు జరిగాయి. 1 నుంచి 7 జడ్పీ స్థాయి సంఘాల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈ సమావేశాల్లో సభ్యులు పలు సమస్యలను ప్రస్తావించారు. జాప్యం చేయకుండా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జడ్పీ చైర్మన్ కోరారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ సుభద్ర మాట్లాడుతూ, సభ్యులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజలకు మౌలిక వసతులను చేపట్టామన్నారు. అభివృద్ధికి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. సమావేశంలో అంటే కంప్లీట్ కన్స్ట్రక్షన్ టైంలో ఇచ్చినటువంటి బోర్వెల్ తప్పించి మళ్ళీ ఒరిజినల్గా బోర్వెల్ కానీ డ్రైన్స్ కానీ ఏమి లేవు. వాటిని అక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సింగపూర్లో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన. వరల్డ్ సిటీ సమ్మిట్లో పాల్గొని కెన్ స్మార్ట్ సిటీస్ లవ్ హ్యూమన్స్ అంశంపై చంద్రబాబు ప్రసంగం. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో ఏపీ పోలీస్ ముందంజలో ఉందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని వెల్లడి.
వచ్చే నెల 5న భోగాపురం విమానాశ్రయం ప్రారంభించనున్న ప్రధాని మోదీ. ప్రధాని పర్యటన వివరాలు, భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభ వివరాలు వెల్లడించిన విశాఖ ఎంపీ శ్రీభరత్. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై హోంమంత్రి అనిత వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి. అధికార గర్వంతో ప్రతిపక్షాన్ని అనిత హద్దులు దాటి విమర్శిస్తున్నారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.